5 నుంచి 9 పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి సబ్జెక్ట్ ఇక్కడ జరుగుతున్నది. అనేక మంది ఆత్మాభిషేకంతో చూడండి, ఎంత మంది వేల ప్రజలు గ్రౌండ్ లో మొదటి శతాబ్దంలో ఏ అభిషేకం, ఏ మంట పెంతెకోస్తు దినమున దిగిందో అదే అభిషేకం పొందుతున్నారు. ఈ రోజు వరకు చచ్చిన క్రైస్తవ జీవితం జీవిస్తుంటే రా CSI పీజీ కాలేజీకి, నీవు అంత్య దినముల్లో మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుని అభిషేకం దిగబోతున్నది. నీవు, నీ కుటుంబం, నీ సంఘం మండే దినాలు ఈ దినాలు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆహ్వానిస్తుండగా రా ఈ సభకి. ప్రతి సండే ఈవినింగ్ జరిగే 5 నుంచి 9 ఆరాధనకి రా. ఇన్ని వేల మంది ప్రజలతో కలిసి నీవు కూడా దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నావు. ఏం క్యాన్సర్ అమ్మా? బ్రెస్ట్ క్యాన్సర్. ఎంతకాలం నుంచి బ్రెస్ట్ క్యాన్సర్? 1.5 साल से, 1.5 year నుంచి. ఎప్పుడు వెళ్ళి రిపోర్ట్ తీసుకున్నావు? ये सर्जरी हो गया, सब हो गया मेरा. फिर डॉक्टर बोला थोड़ा डेंजर है, फिर से आने का चांसेस है. నెక్స్ట్ టైం వస్తుందని చెప్పారు. అర్థమైందా మీకు? సెకండరీ కూడా వస్తుందని చెప్పారట డాక్టర్స్. మళ్ళీ ఎందుకంటే గ్యారంటీ ఉండదు క్యాన్సర్, అందుకనే ఆమెకు మళ్ళీ వస్తుందని చెప్పినా ఆమె 3 నెలల నుండి వస్తుంది. లాస్ట్ అంటే దైవజనుడు ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళండి తప్పకుండా మీకు రిపోర్ట్స్ నార్మల్ వస్తాయని. వెళ్ళింది, రిపోర్ట్ తీసుకుంది, నార్మల్ వచ్చింది, క్యాన్సర్ లేదని గట్టిగా చప్పట్టుకోట. నేను అపోస్తుల అభిషేకం కోసం నేను మనసులో సిద్ధపడి వచ్చాను. దేవుడు అనుకున్న రీతిగా అపోస్తుల అభిషేకంతో అభిషేకించారు. ఆ అనుభవంలోనికి నేను వెళ్ళాను. పరిశుద్ధాత్మ అనుభవం అనేది ప్రతి ఒక్క క్రిస్టియన్కి ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమ అనేది భూమి మీద మనం చూడగలం అనే విషయాన్ని ఈరోజు మెసేజ్ ద్వారా గ్రహించాను. క్రైస్తవంలో చాలామంది మొదటి అనుభవంలో ఉన్నారు. వారందరూ కూడా రెండో అనుభవంలోకి రావాలంటే బ్రదర్ ప్రవీణ్ గారు ఇస్తున్న మెసేజ్ని బట్టి అనేకులు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు.